జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తారని మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 3 రాజధానుల విషయంలో వైసీపీ స్టాండ్ ఏమన్నా మారిందా అనే అంశం మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యల మీద మనతో మాట్లాడటానికి మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు. సార్, ఏంటి ప్రధానంగా మీరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి? గతంలో 3 రాజధానులకు స్టాండ్ అయి ఉందనేది వైసీపీ స్టాండ్. ఇప్పుడు మీరు మళ్ళీ అమరావతిని రాజధాని చేస్తారు, మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకంటే ఎలా చూడాలి ఈ వ్యాఖ్యలు? జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట వచ్చిన మాటే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. దాంట్లో ఏం తేడా ఉంది? అమరావతి రాజధాని. అమరావతి రాజధాని ఎక్కడికి వెళ్తాయి? విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని అనే మాట మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము మాట్లాడినాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు? ఆర్థిక శక్తి. ఆర్థిక రాజధాని అంటే ఆర్థిక శక్తి ఏంటి? రెండు ఒకటే కదా. రాష్ట్ర ప్రజలు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏ మాట అయితే చెప్పాడు, విశాఖ ఆర్థిక రాజధానిగా నగరంగా మారుస్తామన్న మాట ఈరోజు చంద్రబాబు నోటి వెంట వచ్చింది. ఈరోజు పేపర్లను చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచనతో, ఒక విజన్తో అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుంది, ఆర్థిక నగరంగా, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం ఉంటుంది, అదేవిధంగా న్యాయపరంగా న్యాయ రాజధానిగా కర్నూలు. ఆ మాట కర్నూలు రాజధాని అని ఎవరు చెప్పారు? కర్నూలు హైకోర్టు బెంచ్ ఇవ్వాలన్న మాట ఎవరు చెప్పారు? గత బీజేపీ పార్టీ. గతంలో బీజేపీ పార్టీ తీర్మానం చేసింది కర్నూలులో హైకోర్టు బెంచ్ ఇవ్వాలి, హైకోర్టు పెట్టాలన్న మాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాటలోకి, జగన్మోహన్ రెడ్డి గారి మాటలోకి, జగన్మోహన్ రెడ్డి గారి అడుగులోకి చంద్రబాబు నాయుడు వచ్చాడు, బీజేపీ పార్టీ వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. దీన్ని గుర్తు తెచ్చుకోమని చెప్తా ఉన్నా. అంటే చాలామంది పలు రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అమరావతి రాజధాని 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు కట్టలేకపోయారు. మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం, రేపు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు, ప్రజలు ఆశీర్వదించబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అమరావతి ప్రజలు, మేము ఇక్కడ పుట్టి పెరిగాం, అమరావతి ప్రజలు కోరుకునే విధంగా రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు కట్టి తీరుతాడని చెప్పేసి మేము మాట ఇస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అభివృద్ధి జరుగుతుంది. అంటే గతంలో మీరు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు ఒకే రాజధానికి స్టాండ్ అయ్యారనుకోవచ్చా మీ మాటలు బట్టి? అసలు నేను చెప్పింది అదే. జగన్మోహన్ రెడ్డి గారి మాటే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలనేది ఒక ఆలోచన. ఈరోజు 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు ఒక చోట కేంద్రీకరిస్తే మిగిలిన ప్రాంతాల ప్రజలందరూ కూడా మన మీద ద్వేషం పెంచుకుంటారు. అట్లా కాకుండా అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి జరిగితే మన రాష్ట్రం కొన్ని వందల సంవత్సరాల పాటు కలిసి ఉంటుందనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్పారు. ఆ మాటనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసేది. చంద్రబాబు నాయుడు కొత్తగా చెప్తా ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు మాటే కదా ఆర్థిక నగరం, ఆర్థిక రాజధాని విశాఖపట్నం అన్నాడు. ఆర్థిక శక్తి విశాఖ అని చెప్పేసి ఈరోజు పేపర్లో వచ్చింది స్పష్టంగా. నేను మీటింగ్లో చెప్తా ఉన్నాడు. మీరు చెప్పేది రాజధానులకు సంబంధించి, చంద్రబాబు చెప్పేది రాజధాని, ఆర్థిక రాజధాని అని అక్కడ ఆర్థిక శక్తి అంటున్నారు. మీరు 3 రాజధానులకు బిల్లు కూడా తెచ్చారు, తర్వాత విత్డ్రా కూడా చేశారు. అంటే 3 రాజధానుల ఏకైక రాజధాని, వాళ్ళైతే ఏకైక రాజధాని అమరావతి అని చెప్తా ఉన్నారు, మీరు 3 రాజధానులు అన్నారు. అంటే స్టాండ్ ఏమన్నా మారిందా? 100కి 100 రూపాయలు చెప్తా ఉన్నాం. ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని మేము కూడా చర్చిస్తాం. పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షతన ఆలోచన చేస్తాం. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పేసి మేము కూడా చెప్తాం. పార్టీ నిర్ణయం కదా, మా లీడర్ ఒక నిర్ణయం తీసుకుంటాడు, దానికి కట్టుబడి ఉంటాం. తప్పనిసరిగా ప్రజా తీర్పును కూడా గౌరవించాల్సిందే కదా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ దీనికి భేషజాలకు పోలా. ఇక్కడ ప్రజలంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైన అభిమానం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఇక్కడ సొంత ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు. ఆయన ఇక్కడే ఉంటా ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాటలో చంద్రబాబు నాయుడు రావాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు బాటలో మేము వెళ్ళలేదే. జగన్ గారిని చూసి చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణం చేపట్టాడు. కాబట్టి మేము ఒకటే రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తాం,
జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అపారమైన ఆలోచన విధానం. అంటే భావి తరాల భవిష్యత్ తరాలు మనం అందరం కూడా కలిసి ఉండాలి. చెన్నై రాజధాని ఎక్కడికి వెళ్ళాం? కర్నూలు వెళ్ళాం. కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చాం. వాళ్ళదంతే మళ్ళీ ఇక్కడికి వచ్చాం. మన రాష్ట్రం కొన్ని వందల సంవత్సరాల పాటు కలిసే ఉండాలన్న ఆలోచనతో, అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడారు తప్ప ఎక్కడా కూడా ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండబోవు అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా మరొకసారి స్పష్టంగా చెప్తాను. అంటే ఎన్నికల్లో ఓటమి తర్వాత మీ సొంత అభిప్రాయంగానే ఇప్పుడు ఆ పార్టీ దృష్టిలో ఈ చర్చ కూడా పెట్టబోతా ఉన్నారా? అంటే రాజధానికి సంబంధించి ఇక్కడే ఉంటే బాగుంటుంది అనేది. మేమైతే ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి, ఇక్కడ ప్రజలు రాజధాని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఎన్నికల్లో ప్రజల తీర్పు అంటే ఓటమికి ఒక కారణం ఇది కూడా కావచ్చు కాబట్టి మా లీడర్ని మేము అడుగుతాం. తప్పులేదు. శాశ్వతంగా రాజధాని అమరావతిని కంటిన్యూ చేయమని అడుగుతాం. తప్పే ఉంటుంది. పార్టీలో చర్చ జరుగుద్ది. లీడరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి 100% కట్టుబడి ఉంటాం. ఎన్నికలు అయిపోయాయి, ఓటమి పాలైన ఏడాది సమయం కూడా గడిచింది. ఈ మధ్యలో ఏమన్నా ఈ అంశానికి సంబంధించి మీరు పార్టీ దృష్టికి ఏమన్నా తీసుకెళ్లారు? ఇక్కడ లోకల్గా ఉన్న ఈ జిల్లా నాయకత్వం మీరు కొన్ని సందర్భాల్లో చూసే ఉంటారు. గతంలో మొన్న ఈ మధ్య కూడా మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడటం కూడా జరిగింది. విజయవాడ గుంటూరు మధ్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర రాజధాని నిర్మాణం కానీ చేపట్టుంటే ఈ పాటికి బ్రహ్మాండంగా ట్విన్ సిటీస్ కలిసిపోయాయి, ఇక్కడ రాజధాని బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగేదనే మాటను కూడా మీరు ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే ఒక ఆలోచన దృక్పథం ఉండాలా. ఎక్కడో 33,000 ఎకరాలు తీసుకోవాలా? ఓకే, తీసుకున్న దానికి ఫలితం ఏంటి? ఈరోజు హలో లక్ష్మణ అని చెప్పేసి ఆ రైతులు ఎన్ని సంవత్సరాల నుంచి దిక్కుమొక్కు లేకుండా ఉన్నారు. మరలా దాని పక్కన ఇంకో 40,000 ఎకరాలు ఉంటావు. దాని పక్కన ఇక్కడికి వచ్చి మా ఇబ్రాహీంపట్నం మా ప్రాంతంలో ఒక 4,000, 5,000 ఎకరాలు. ఎన్ని లక్షల ఎకరాలు కావాలి మీకు రాజధాని కట్టడానికి? అంటే ఈ రాజధానులన్నీ, ఈ రాష్ట్రాల్లో ఉన్న రాజధానులన్నీ లక్షల ఎకరాలతో కట్టారా? ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నాం. విజన్ ఏదో 100 సంవత్సరాలకో 200 సంవత్సరాలకో విజన్ కాదు. నువ్వు చూపించాలి కదా. నీకు 5 సంవత్సరాలు పరిపాలన ఇచ్చారు, 14 నుంచి 19 దాకా. కనీసం రాజధానిలోకి వెళ్ళటానికి సరైన రహదారి కూడా నిర్మించలేని అసమర్థతతో మిగిలిపోయిన మీరు రాజధాని నిర్మాణం మీ వల్ల కాదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే అమరావతిలో ఇక్కడ రాజధాని నిర్మాణం జరిగి తీరుతుంది. ఇది మొత్తంగా 3 రాజధానుల అంశానికి సంబంధించి గతంలో కూడా ఈ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే జగన్ ఆ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి పాలవటానికి రాజధాని అంశం కూడా ఒక కారణం కాబట్టి ఇక్కడ నేతలుగా ఇక్కడే రాజధాని ఉండాలనే ప్రజల అభిప్రాయాన్ని కూడా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా మరోసారి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాజధానిగా అమరావతి నిర్మాణం కూడా అవుతుందనే విషయాన్ని అయితే జోగి రమేష్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్, శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.